జూన్ నెల 26, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఆరుద్ర ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 9వ ఇంట ధార్మిక ప్రయాణ యోగాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు బుధుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలకు బాట వేసే పరిస్థితి కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంటే సుదూర ప్రయాణాలు చేసేందుకు అనుకూలమైనది. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల దంపతుల మధ్య అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 8వ ఇంట ఉండడం వల్ల తెలియని ఖర్చులు, రహస్య వ్యయాలు జరిగే అవకాశం ఉంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటల మీద నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉంది. అది పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. గోచార రీత్యా ఈరోజు భగవద్భక్తి, గురువుల మీద సేవ ఆసక్తి పెరుగుతుంది. మీ మద్దతుదారుల నుంచి, అంటే మీకు ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి హెల్ప్ వచ్చే అవకాశము కనబడుతోంది. వాణిజ్య రంగంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతతో పాటు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యయం పెరిగినప్పటికీ, అంటే ఖర్చు పెరిగినా కానీ ఆ ఖర్చు మంచి ఖర్చే అయి ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అంతర్ముఖ ధోరణి, అంటే మీలో మీకు ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. సూర్యుడు బుధుడు 10వ ఇంట ఉండడం వల్ల కార్యదీక్ష, మంచి కమ్యూనికేషను వచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల అప్రమత్తత అవసరము, అంటే ఈరోజు చాలా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి. శని 6వ ఇంట ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధాలలో అపార్థాలు వచ్చే అవకాశము, ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ, జాగ్రత్తలు తీసుకోండి. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల తాత్వికమైన అభిప్రాయాలు మీకు కలుగుతాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారం ఇచ్చే ఫలితాలు: ఈరోజు మీరు అంతర్ముఖంగా మారుతారు. దీంతో పాటు కార్యాలయ పనుల్లో నిర్దిష్టత, అంటే ఒక సిస్టమాటిక్ అనేది అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతతో పాటు మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య స్థితి కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వామ్యాల్లో సందేహాలు వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిపక్వతతో, అంటే కొంచెం మెచ్యూరిటీతో కనుక మీరు వ్యవహరిస్తే ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పలు విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయడంతో పాటు శివుడికి పంచామృత అభిషేకము మీ చేత్తో కానీ లేదా మీ దేవాలయాలలో మీ పేరిట కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోనూ ఉండడం వల్ల సంబంధాల మీద దృష్టి పెట్టండి. సూర్యుడు బుధుడు 9వ ఇంట సంచారం వల్ల ధర్మపరమైన చింతన మీలో పెరుగుతుంది. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల భాగస్వామ్య విజయాలు పొందే అవకాశం కనబడుతోంది. శని 7వ ఇంట ఉండడం వల్ల సంతాన విషయాలలో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. రాహు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక అశాంతి, నిద్రలేనితనము కనబడుతోంది. అంటే ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఈరోజు మీరు సంబంధాలలో మరింత మౌలికతను పెంచుకునే అవకాశం కనబడుతోంది. మీ తత్వము మరియు ఆచరణకు మద్దతు లభించే, సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క సపోర్టు ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. పిల్లల విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుంటూ శుక్రవారం రోజు తులసి మాలతో అంటే లేదా తులసి మాల కానీ తులసి దళాలతో కానీ విష్ణువుకి పూజ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ ఇంట ఉండడం వల్ల పోటీలు, శ్రమ అధికమవుతుంది. సూర్యుడు బుధుడు 8వ ఇంట ఉండడం వల్ల అంతర్గత ధోరణులు ఎక్కువగా ఉంటాయి. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రుపక్షం మీద ఆధిక్యతను పెంచుకుంటారు. శని 4వ ఇంట ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట ఉండడం వల్ల విద్యలో కొంత లోపం వచ్చేటట్టు, ఆగిపోయేటట్టు, అపజయం కలిగేటట్టు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కేతు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా చూసినట్టయితే పోటీ పరీక్షల్లో కనుక దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి చదివితే మీకు విజయం సాధిస్తారు. అయితే మేధస్సుతో కాకుండా ఇంటలెక్చువల్గా అంటే కొంచెము గమనించుకుని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే ఉద్యోగాలలో మార్పులు చర్చనీయాంశంగా ఉండబోతున్నాయి. ప్రేమ విషయాలలో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మంగళవారం రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తూ శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.